చాప్రాలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనపై రాజకీయ రగడ మొదలైంది. ఆర్జేడీ, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైన విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని విపక్షాలపై నెట్టి నితీష్ చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడింది. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. బీహార్లో మధ్యాహ్న భోజనం తిని 23 మంది విద్యార్థులు మృతిపై స్పందించిన సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ, భాజపా రహస్య ఒప్పందం చేసుకుని ఘటనను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందన్నారు. ఆహారంలో పురుగుమందు కలిసిందన్న విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిందని నితీష్ పేర్కొన్నారు. అదే తమ ప్రభుత్వం ఘటనపై త్వరితగతిన స్పందించింది అనేందుకు నిదర్శనమన్నారు. ఆర్జేడీ, భాజపా కుమ్మక్కై, బొద్దకై పేలుళ్లు, చాప్రా ఘటనపై ఒకేసారి బంద్కు పిలుపునిచ్చాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవి కుట్ర పన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ అన్నారు. अभी जांच के बाद तुरंत पूर्ण रूप में नहीं, लेकिन ये परिलक्षित हो रहा है कि इसमें विपक्ष का भी हाथ है। चूक से या कोई मेरा विरोधी पड़ोसी आके खाने में जहर मिला दिया है, उसकी भी जांच होगी, जिसमें कौन पार्टी के लोग शामिल हैं और कौन दल के लोग हैं जो इस तरह की दुर्घटना को अंजाम दिलाने में कामयाब हुए हैं। हम उनको भी पर्दाफाश करेंगे और उनको भी दंडित करेंगे. నితీష్ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి విషయాన్ని విపక్షాలపై నెట్టి తప్పుకోవాలని చూస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడి ఆరోపించారు. उन्हें साजिश करार करके अपनी जिम्मेवारी से हाथ धो देना चाह रहे हैं. It's shocking that the chief minister has lost all compassion and he prefers to make political statement rather than going and sharing the grief with those who are bereaved. This amply indicates what is the compassion of the chief minister of Bihar. మధ్యాహ్న భోజనం వికటించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరి రక్త నమూనాలను పరీక్ష కోసం ముంబైకి పంపగా చిన్నారుల రక్తం పూర్తిగా విషతుల్యమైందని తేలింది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. 8 మంది సభ్యులున్న ఈ బృందానికి చాప్రా జిల్లా ఎస్పీ సుజిత్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. ఈ కేసులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో 2 బాధ్యులను చేస్తూ న్యాయవాది రంజన్ పాఠక్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. విద్యామంత్రి పీకే షాహీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాకుమారిని నిందితులుగా పరిగణించాలని అందులో పేర్కొన్నారు.